హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు హర్ష బంగారం కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు రెసిపీ బీరకాయ టమాటా పచ్చడి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ పచ్చడి ట్రై చేయకపోతే ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ దేనిలోకి అయినా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా బీరకాయలు నీట్గా కడిగి ఇలా తొక్క తీసేసి కడిగి పెట్టుకోవాలండి. కొంతమంది తొక్కతోనే చేస్తారు, అలా అయినా చాలా బాగుంటుంది. మీకు ఎలా నచ్చితే అలాగే చేసుకోండి. నేనైతే పై తొక్క తీసేసి చేస్తున్నాను ఈ పచ్చడి. బీరకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా ఏం పర్వాలేదు. ఇలా నేను చూపించినట్లు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 3 టమాటాలు తీసుకున్నానండి. నేను మీడియం సైజులో ఉన్న 3 టమాటాలు తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. అది వేడైన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 10-12 పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకోవాలండి. ఒకసారి ఇలా కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత బీరకాయలు వేసుకోవాలి. బీరకాయలు వేసుకొని కలుపుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే బీరకాయలు తొందరగా ఫ్రై అవుతాయి. సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇలా కొంచెం కలుపుకొని ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి కట్ చేసి. ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని కలుపుకోవాలండి. చింతపండు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా మళ్ళీ కలుపుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేకుంటే అడుగు అంటుకుంటుంది. టమాటాలు మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలండి. ఇది చల్లార్చిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా కాకుండా ఇలా నేను చూపించినట్లు పట్టుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా నేను చూపించినట్లు పట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఒక 6-5 వెల్లుల్లిల కచ్చపచ్చ దంచి వేసుకోవాలి. ఒక 2 ఇలా మధ్యలోకి తుంచి వేసుకోవాలి. వెండిన మిర్చి వేసుకొని ఒకసారి ఇలా కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా మళ్ళీ కలుపుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, లేకుంటే పోపు మాడుతుంది. ఇలా పోపు అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టిన దానిలో వేసుకోవాలండి పోపు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది బీరకాయ టమాటా పచ్చడి. వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా, లేదా ఇడ్లీ, దోశ ఇలాంటి టిఫిన్స్లోకైనా సూపర్గా ఉంటుంది.
చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.